పాముల గురించి కొన్ని నిజాలను, అలాగే అపోహలను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు దయచేసి చూడండి. అలా చూస్తే మాత్రమే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన జంతువులు నివసిస్తూ ఉంటాయి. అయితే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన జంతువు ఏది అనంటే టక్కున అందరూ చెప్పే ఒకే ఒక పేరు పాము. ఎందుకంటే కొన్ని పాములు విషపూరితమైనవి కావున అందరూ విషపూరితమైన జంతువులుగానే పరిగణిస్తారు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్పెషల్ డే అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే, అలాగే చిల్డ్రన్స్ డే ఇలా ఉన్నట్టుగానే పాములకు కూడా ఒక స్పెషల్‌గా ఒక డే అనేది ఉంది. ప్రతి సంవత్సరం జూలై 16న వరల్డ్ స్నేక్ డేగా జరుపుకుంటారు. అయితే పాముల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యంగా పాములు పాలు తాగుతాయని, అలాగే డ్యాన్స్ చేస్తాయని, అలాగే కొంతమంది ఏమో పాములు పగబడతాయని చెబుతూ ఉంటారు. వాటిలో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పాములు కాటు వేయడం వల్ల ప్రతి ఏటా ఎంతోమంది మరణిస్తున్నారు. అందుకే పాములని విషపూరితమైన జీవులుగా మనుషులు భావిస్తూ ఉంటారు. ఏ పామున్న కాటు వేస్తే ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ అన్ని పాములు ఒకే రకంగా ఉండవు. కొన్ని పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. పాములు పాలు తాగవు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ వెబ్సైట్ ప్రకారం పాములు పాలను జీర్ణం చేసుకోలేవు. అవి పాలతో సంబంధం లేని సరీసృపాలు. పాలుని ఉత్పత్తి చేయగలిగే జీవులకు మాత్రమే పాలుని జీర్ణం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల పాములు పాలుని జీర్ణం చేసుకోలేవు. అందువలన వాటికి దాహం వేస్తే పాలు కాకుండా మరే ఇతర ద్రవాలనైనా తాగుతాయి. పాములకు ముసలితనం వచ్చినప్పుడు వాటికి గెడ్డం రావడం ప్రారంభమవుతుందని చాలామంది చెబుతారు. ఇందులో కూడా నిజం లేదు. కేవలం పుకారు మాత్రమే. పాములు సరీసృపాలు. వాటి శరీరంపై ఎలాంటి వెంట్రుకలు ఉండవు. అందువల్ల పాములకు గెడ్డం వచ్చే ప్రసక్తే లేదు. చాలామంది పాములకు తల వెనక నాగమణి ఉంటుందని నమ్ముతారు. అనేక సినిమాల్లో కూడా మీరు చూసే ఉంటారు. ముఖ్యంగా నాగపాము వెనక ఒక మణి ఉంటుందని ప్రచారం ఉంది. ఇది కేవలం ఫ్యాంటసీ మాత్రమే. పాములకు కూడా మనుషుల్లాగానే కండరాలు, కణాలతో తయారై ఉంటాయి. అంతే తప్ప వాటి శరీరంలో ఎలాంటి విలువైన రాళ్ళు, రప్పలు అలాంటివి ఏమి ఉండవు. పాములను కొట్టినా లేదంటే చంపినా అది మళ్ళీ తిరిగి వచ్చి పగ తీర్చుకుంటుందని ఇప్పటికి ఎంతోమంది విశ్వసిస్తారు. పామును చంపిన వ్యక్తిని చంపేందుకు వాటి భాగస్వామి అంటే వాటి పార్ట్నర్ మళ్ళీ వస్తుంది, మనల్ని చంపుతుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఇందులో కూడా ఎటువంటి వాస్తవం లేదు. పాములకు ఎటువంటి జ్ఞాపక శక్తి ఉండదు. ఇది కూడా కేవలం సినిమాల కోసం పుట్టించిన ఒక పుకారు మాత్రమే. పాములు నాట్యం చేస్తాయా అంటే చేయవు. పాముల ముందు నాగస్వరం ఊదడం, ఈ పాటకు అవి నాట్యం చేయడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఆ పాములు ఆ ట్యూన్ని స్పష్టంగా వినలేవు. నాగస్వరం ఊదుతున్న వ్యక్తి అటు ఇటు కదులుతున్నప్పుడు పాములు దానిని తమ ఆహారంగా లేదా ముప్పుగా భావించి పట్టుకోవడానికి అనుకరిస్తాయి. కేవలం అనుకరిస్తాయి అంతే. అయితే కొందరు పాములను ఆడించే వ్యక్తులు మాత్రం ఆ పాములకి ప్రత్యేక శిక్షణను ఇవ్వడం వలన అవి అలా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి. పాములకు వినిపించదని కొందరు చెబుతూ ఉంటారు. కానీ ఇందులో కూడా ఎటువంటి నిజం లేదు. పాములకు మనుషుల్లాగా చెవులు ఉండవు. కానీ కొన్ని అవయవాల ద్వారా శబ్దాలని వినగలవు. పాములు తమ తలను నేలపై ఆనించినప్పుడు కంపనాల ద్వారా సులభంగా గుర్తించగలవు.